అమ్మా మీరు ఇలా రండి, కూర్చుందరు. రండి, టెన్షన్ పడకండి. మీరు కూడా కూర్చోండి. రండి, కూర్చోండి అమ్మా. కూర్చోండి. కూర్చోండి. మీరేం బాధపడకండి అమ్మా. అసలు ఎలా జరిగింది పవిత్ర? ఏమైంది పవి? నేను డోర్ లాక్ చేసి నగల బాక్స్ నా దగ్గర పెట్టుకుని పడుకున్నాను అరవింద్. డూప్లికేట్ కీస్తో లాక్ తీసినట్టున్నారు. నేను లేచేసరికి నగల బాక్స్తో బయటికి పరిగెడుతున్నారు. రాఘవయ్య గారు, మీరు ఎమోషన్ కాకండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. అమ్మ పవిత్ర, వాళ్ళని చూసావా? లేదు మావయ్య, ఇద్దరు కూడా మొహం కనిపించకుండా మాస్క్ వేసుకున్నారు. నా చెల్లెలు 7 వారాల నగలు పోయాయంట వాసుకి. వీనికి కూడా గొడవ స్టార్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? ఆ బాక్స్ ని కొట్టేసింది దొంగలు కాదు, మన అబ్బాయి. అమ్మ దొంగనా సన్ను, ఆయన్ని పంపించింది నువ్వే కదా? ముందే నాకు తెలుసు. టైం చూసి ఈ పెళ్లి ఆగేటట్టు మనం చేద్దాం. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు బాబు. మీరు మా మీద పెద్ద బాధ్యత పెట్టారు, అది మేము నిలబెట్టుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించండి. అంత విలువైన నగలు మీ భార్య జ్ఞాపకమని చెప్పాక కూడా మేం కాపాడలేకపోయాం. అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టకూడదు. మీరేమైనా కావాలని చేశారా? టెన్షన్ పడకండి. తప్పంతా నాదే మావయ్య. బాక్స్ అయితే దగ్గర పెట్టుకున్నాను కానీ జాగ్రత్తగా ఉండలేకపోయాను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నగలే కాపాడలేకపోయిందానివి, రేపు ఈ ఇంటి నేను కాపాడతావు, మా అన్నయ్య గారి కుటుంబం మర్యాద నేను కాపాడతావు. అవి నా చెల్లెలు 7 వారాల నగలు. వాటిల్లో ఎమోషన్ ముడిపడి ఉందని చెప్పి మరీ ఇచ్చారు మా బావగారు. అయినా నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉన్నావంటే అసలు నేమనాలి? నా చెల్లెలు ఇందిర అప్పుడు కాదు, ఇప్పుడు చచ్చిపోయింది. అసలు మా చెల్లెలు జ్ఞాపకాలు లేకుండా చేసావు కదమ్మా. అసలే నగలు పోయాయని టెన్షన్ పడుతుంటే అన్నింటికి ఎందుకు ఇలా పెడర్దాలు తీసి మాట్లాడుతున్నారు? అన్ని నగలు పోతే పెడబొబ్బులు పెట్టి అరవాల్సింది పోయి అవును, ఆవిడ గారిని ఇంకా వెనకేసుకొస్తున్నారా? ఎంత మాయ చేసి మిమ్మల్ని బుట్టలో వేసుకుందో. మరే ఎందుకత్తయ్య అనవసరంగా అరిచి గొడవ చేస్తున్నారు? పెళ్లికొచ్చిన గెస్టులు ఉన్నారు. న్యూసెన్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. బాగుందలుడు, చాలా బాగుంది. మీ అమ్మ నగలపోతే నీకు బాధ లేదేమో కానీ నా చెల్లెలు నగలపోయినందుకు నాకు ప్రాణం పోయినట్టుగా ఉంది అసలు. ఫణీంద్ర, అవి నా భార్య నగలు, మాకు సంబంధించిన విషయం. ఏ రోజైతే మీ చెల్లి కోడలుగా నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ క్షణం నుంచి మీరు మాకు చుట్టాలే తప్ప ఫ్యామిలీ మెంబర్స్ కాదు. లేనిపోని పెత్తనాలు మీద వేసుకుని నోరు పారేసుకోవద్దు. నేనంటే మీకు కోపం వస్తుంది బావగారు. ఈ పిల్లను మీ ఇంటి కోడలు అనుకున్న దగ్గర నుంచి అన్ని అపశృతులే జరుగుతున్నాయి. మీ ప్రాణ స్నేహితుడు మీ మీద కోపం పెంచుకుని మీతో మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. పందిర్రాట పాతిన రోజే నా అల్లుడి మీద ఎవరో దాడి చేశారు. ఇప్పుడేమో నా చెల్లెలు జ్ఞాపకంగా మిగిలిన 7 వారాల నగలు దొంగలెత్తుకుపోయారు. ఇప్పుడే ఇన్ని అపశృతులు జరుగుతుంటే
ఈ మహాతల్లి పెళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో. ఈ అమ్మాయి నా చెల్లెలికి కోళ్ళవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు బావగారు, అంతే. ఫణీంద్ర, ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నేను తీసుకునే నిర్ణయాన్ని ఇక్కడ ఎవ్వరూ ఆపలేరు. అసలు ఇదంతా ఆ పనికి మన ఆది వల్ల వచ్చింది. జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పినా ఎక్కడికి పోయాడో ఏంటో. వాణ్ణెందుకంటారు నాన్న? నగలు ఇక్కడ ఉన్నాయని బాగా తెలిసిన వాళ్లే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి చేశారు. అరవింద్, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించు. కళ్యాణ మండపంలో ప్రతి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించు. నగలు దొంగతనం చేసింది ఎవరైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలాగండి? పోలీసులు వస్తే మనోడు దొరికిపోతాడు. కీర్తితో పెళ్లి జరగదు. ఈ ఇంట్లో పడి కోట్ల ఆస్తిని అనుభవించాలన్న మన ఆశ నెరవేరదు. అసలు ఆది ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక నేను చేస్తే హలో అనగానే కాల్ కట్ అయింది. మళ్ళీ ట్రై చేస్తే కలవలేదు. ఆది ఎక్కడున్నాడో నేను వెళ్ళి చూసొస్తాను. అదిగో వచ్చాడు. రే ఆది, ఆ దెబ్బలేంట్రా? ఏమైంది ఆది? నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇద్దరెవరో నాకు డాష్ ఇచ్చి పరిగెత్తారు. నాకు అనుమానం వచ్చి వెంబడించి వాళ్ళని పట్టుకుంటే ఈ బాక్స్ దొరికింది. అప్పుడు ఇది మన నగల బాక్స్ అని అర్థమైంది. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి ఇతమ్మా. కొంపదీసి మనోడు ఆదికి దొరికిపోయాడంటావా? అది నాకు భయంగా ఉందండి. ఏమే చేసిందంతా చేసి ఇప్పుడు